హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎల్ కుషి బ్లాగ్స్. సో చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు రాబోతున్నా. అలానే ఐ హోప్ అందరికి స్కూల్ అయిపోయి ఉంటుంది, హాలిడేస్ స్టార్ట్ అయి ఉంటాయి. సో నేను ఇంతకు ముందు అంటే చాలా రోజులు అవుతుంది మ్యాంగో పికిల్ వీడియో పెట్టడానికి మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చి చాలా ఎక్కువ వచ్చి 2K వ్యూస్ వచ్చేదానికి. సో ఈ రోజు వచ్చేసి మా అమ్మమ్మ నేను కలిపి మార్కెట్కి వెళ్ళాం. ఎలా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఒకవేళ ఇంట్లో కర్రీస్ లేకపోతే సింపుల్ గా మ్యాంగో పికిల్ ఎలా చేసుకోవాలో మా అమ్మ ఈరోజు చూపిపోతున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే మేము మొత్తం అంటే సెటప్ చేసాము అన్ని కావాల్సిందో. ఇప్పుడు మా అమ్మమ్మ వచ్చేసి మిక్సీ పడుతున్నారు. అమ్మమ్మ హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ కి. హాయ్. మీరు చూసుకున్నట్టయితే మా అమ్మమ్మ మిక్సీ పడుతున్నారు. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను చెప్పబోతున్నా. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెష్ మ్యాంగోస్ ఉన్నాయి. ఇదిగోండి, చాలా ఫ్రెష్ గా ఉన్నాయి మ్యాంగోస్. సో ఇప్పుడు మనకి కావాల్సింది కారం, ఉప్పు, అల్లం, దీన్ని సంథింగ్ పొడి. అమ్మమ్మ ఈ పొడి ఏంటమ్మమ్మ? ఇక్కడ ఈ పొడి ఏదో ఉంది మా ఫ్రెండ్స్ కి. సో గైస్ ఇది వచ్చేసి మెంతి పొడి అంట. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే మా అమ్మమ్మ చెప్తారు. సో మేకింగ్ ఆఫ్ మ్యాంగో పికిల్. ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఎలా చేయాలో. అమ్మమ్మ ఫస్ట్ ఏం వేయాలి? ఫస్ట్ ఆవు పిండి, తర్వాత మెంతి పిండి. ఫస్ట్ ఆవు పిండి వేయాలంట. ఆవు పిండిని బాగా మిక్సీ పట్టి పొడిలో అయ్యేటట్టు చూడి తర్వాత ఆవు పిండి వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అమ్మమ్మ నెక్స్ట్ సాల్ట్, తర్వాత కొంచెం ఉప్పు తీసుకొని మనకి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మెంతి పిండి. ఇది వచ్చేసి మెంతి పిండి అంటే గైస్, నేను నాకు అడిగాను కదా ఇది ఏంటిదని. తర్వాత ఎల్లిగడ్డ, తర్వాత ఉల్లిగడ్డలు అన్ని వేసుకొని. ఎల్లిగడ్డ, ఎల్లుల్లిపాయ. మీ ఊర్లో వీటిని ఏమంటారో గెస్ చేయండి గైస్. ఇప్పుడు అంతా బాగా కలిపి, ఇది మన మెయిన్ పార్ట్ కారం గైస్. కారం లేకపోతే లుక్ బాగా టేస్ట్ కూడా మంచిగా రాదు. మనకి ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ స్పైసీ వేసుకోవాలి, వద్దంటే నార్మల్ గా ఉండాలి. సో గైస్ సమ్మర్ స్టార్ట్ అయింది. మేము ప్రతిసారి మేమే ఊరెళ్తున్నామని. ఈసారి మా నాన్నమ్మ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చాక మాకు ఒక తోట ఉంది, మామిడి చెట్టు తోట. మీకు చూసుకుంటే అయితే లాస్ట్ ఇయర్ సమ్మర్ లో ఒక తోటని చూపించాం కదా గైస్, మేము ఊరెళ్ళాము. మా నాన్నమ్మ వాళ్ళ తాతయ్య వస్తున్నారు, అందులో మామిడికాయలు తెస్తున్నాడు మా కోసం. మేము మా మామిడికాయలు అన్ని చూపిస్తాం. నెక్స్ట్ ఏంటమ్మమ్మ మళ్ళీ ఉప్పేసావా? ఓకే. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి కాసేపు? తర్వాత ఆయిల్ ప్యాకెట్. అమ్మమ్మ ఇప్పుడు ఏ నూనె వాడుతున్నావు నువ్వు? పల్లీల నూనె వేయాలా? ఓకే. నెక్స్ట్ చింపు. ఇప్పుడు ఆ నూనె చింపినాక మన బాగా కలుపుకొని మన ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది గైస్. మీరు ఎంతమందికి ఆవకాయ పచ్చడి అంటే ఇష్టం ఉందో కామెంట్ చేయండి. దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చెప్పాను కదా గైస్. నా పని అంతా అయిపోయింది. నెక్స్ట్ పని వచ్చేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది. అమ్మమ్మ ఉంటారు, నాన్నమ్మ, తాతయ్యలు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంట్లో ఉంటారు. కాబట్టి మేము ఎక్కువ రోజు వీడియోస్ చేస్తాం. నైఫ్ కావాలా? సో మా అమ్మమ్మ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నారు. గ్లాస్. ఓ ఇట్స్ క్రేజీ లుక్ గాయ్స్. చూసుకుంటే అదంతా అయితే సో ఆవకాయ పచ్చడి ఇంకా కొద్దిసేపులో రెడీ అయిపోతుంది. మనకి ఆయిల్ కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, అంత ఏం లేదు. ఇవి వచ్చేసి ఫస్ట్ నార్మల్ గా తింటే చాలా పుల్లగా ఉంటాయి గాయస్. ఇంకా కొన్ని రోజులు అయ్యాక మెల్లిమెల్లిగా
మెత్తగా అయితే అప్పుడు తిన్నప్పుడు అయితే సూపర్ ఉంటది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది గైస్. ఇదిగోండి నెక్స్ట్ లెవెల్ ఉంది ఆవకాయ, చూస్తుంటేనే మీకు నోరు ఊడిపోతుంది అనుకుంటా. మా అమ్మమ్మ నవ్వుతున్నారు. సో గైస్ చెప్పడం మర్చిపోయా, మీలో ఎవరికైనా పికల్స్ కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ చెప్తా, మీకు కావాల్సిన పికల్స్ అన్ని మా అమ్మమ్మ చేస్తారు. మీ అమ్మమ్మ తాతయ్య కానీ మీరు మిస్ అవుతుంటే చెప్పండి గైస్. అంటే ఐ మీన్ వాళ్ళు కూడా మీకు పచ్చళ్ళు చేస్తుంటారు కదా, అందుకనే మీకు కావాల్సిన చికెన్ పచ్చడి, రేయల్ పచ్చడి, అలానే మటన్ పచ్చడి అంటే మా సైడ్ లో ఉంటది, ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఇలా అని చెప్పుకుంటూ చాలా పచ్చళ్ళు ఉంటాయి. మీకు కాస్ట్ గురించి చెప్పాలంటే, కాస్ట్ గురించి తెలియాలంటే ముందు మాతో కాంటాక్ట్ అయితే మేము అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీరు చూసుకున్నట్లయితే మా అన్నయ్య ఏమో అక్కడ ఫోన్ చూస్తున్నాడు, హెల్ప్ చేయమంటే ఏం హెల్ప్ చేయలే. సో ఆవకాయ పచ్చడి అయితే రెడీ అవబోతుంది. సో మీరు చూసుకున్నట్టయితే మేము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే ఒక వీడియో పెట్టా, ఆవకాయ ఆంజనేయ సాంగ్, దాంట్లో మీ లవ్ అండ్ సపోర్ట్ అయితే చాలా ఎక్కువ వచ్చింది గాయస్. దాని వల్లే మాకు ఫాలోవర్స్ ఎక్కువ పెరిగారు, అందులో 2K ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఒక్క నైట్ లో 2K ప్లస్ వ్యూస్ అంటే చాలా గ్రేట్ అనుకుంటున్నా ఫ్రెండ్స్. నాకైతే మీరు చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు, ఈ ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ కోసం మీరు ఎంతో ఆలోచించారు అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, నేను మళ్ళీ మరీ చెప్తున్నా. ఏంటమ్మమ్మ? సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మా అమ్మమ్మ ఇవి ఎల్లుల్లి, ఏంటి అమ్మమ్మ ఇవి? ఎల్లుల్లిపాయలు దంచడానికి నన్ను ఏంటిదమ్మమ్మ అది? చిన్నది రోల్ తెమ్మంటున్నారు. సో రోల్ వచ్చేసి ఇక్కడ ఉంది, లెట్స్ గెట్ ద రోల్. ఓ ఇది చూడటానికి నార్మల్ గా ఉంది గాయస్, కానీ హెవీ అయితే ఫుల్ హెవీగా ఉంది. ఇదిగో అమ్మమ్మ, అమ్మమ్మ నేను కొడతా నేను. సో గైస్ చిన్నప్పుడు అయితే అవేవో దంచుతాను, నాకు ఇవైతే చాలా ఇష్టం ఇలా దంచడం. బాగా దంచాలి, ఎందుకంటే టు గెట్ అ బెటర్ టేస్ట్, మనకి మంచిగా టేస్ట్ రావాలంటే. పసుపా? కొంచెం పసుపు కావాలంట. సో మనం ఇప్పుడు వచ్చేసి పసుపు తేవడానికి వెళ్తున్నాం. వచ్చేసి కర్రీస్ అవన్నీ పెట్టుకుంటాం మేము ఇక్కడ. ఇందులో అయితే పసుపు, అమ్మమ్మ పసుపు ఎక్కడ ఉంది? మా అమ్మమ్మ పసుపులు ఎక్కడ పడితే అక్కడ పెడతాయి, అన్ని మనకు తెలియదు గాయస్. మీరు అనుకుంటారు కొంతమంది కలర్ కోసం ఫుడ్ కలర్ కలుపుతారు, అది అంతా లేదు గాయస్. మనం నేచురల్ కలర్స్ వాడతాము మేము కూడా పిక్కల్స్ కి. అమ్మమ్మ ఎక్కడుంది? చిన్న డబ్బా అంటే గాయస్ పసుపుది. ఓ మీలో ఎంత మంది అంటే థమ్స్ అప్ బాటిల్స్, హర్సీస్ బాటిల్స్ అంటే కప్పులు అన్ని వాడతారు కామెంట్ చేయండి. మా అమ్మమ్మకి ఇవన్నీ ఉంటే అస్సలు పడేది గైస్, పెట్టుకొని దాస్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేయాలి, పసుపు యాడ్ చేసుకొని మనం అల్లం వెల్లుల్లి, అది వేండవమ్మా అల్లం వెల్లుల్లిపాయని బాగా దంచి వేసాం. కొంతమంది అనుకుంటారు వెల్లుల్లిపాయ పేస్ట్ చేయొచ్చు కదా దాని బదులు, అంటే ఆ పేస్ట్ టేస్ట్ అదే, అంటే ఆ పేస్ట్ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు గైస్. వీటికి మధ్య మధ్యలో తింటున్నప్పుడు చిన్న చిన్న వస్తాయి, వాటిని మామిడికాయ అనుకుని తినేస్తాం. ఇలానే నాకు చికెన్ తినేటప్పుడు కూడా అవుతుంది, అప్పుడే ఎక్కడ కోపం ఒకేసారి వచ్చేస్తుంది. మీరు చూసుకుంటే ఆవకాయ చేసేసింది మా అమ్మమ్మ. సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. సో పచ్చడి అయితే అదృష్ గైస్, ఇంకా మాటలు లేవు. మీరు ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ప్లీజ్ చేసుకోండి. అమ్మమ్మ ఇదంతా కలిపితే ఎంత అయినప్పుడు? బిలో 500 అయితే పికల్స్ అన్ని వచ్చేస్తాయి. కొంతమంది పికల్స్ సేల్ చేస్తారంటే 20 రూపీస్ కి ప్యాకెట్, కానీ ఆ ప్యాకెట్ 2-3 రోజులు అయిపోతుంది.
ఇలా చేసుకున్నాం అనుకో మనకి కర్రీస్ లేనప్పుడు అయితే చాలా రోజులు హ్యాపీగా మంచిగా తినొచ్చు. సో మీకు మ్యాంగోస్ కావాలన్నా మేము మ్యాంగోస్ సేల్ చేస్తాం గైస్. ఓకే గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.